నమస్తే అండి. పాలిటీ లాస్ట్ డే 10 ఆన్సర్ రైటింగ్లో మనం డిస్కస్ చేయాల్సిన క్వశ్చన్ ఇది నేను లాస్ట్ ఇచ్చిన క్వశ్చన్. సో బేసిక్గా ఈ క్వశ్చన్లో మనకి క్యాగ్కి సంబంధించింది. అంటే టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి యూజువల్గా క్యాగ్ మీద ఎక్కువ అడుగుతారు. సో నాకు క్యాగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాను. CAG is often referred to as the custodian of public purse in India. Comment ఈ క్యాగ్ని కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ అని మొదలు పిలిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్టేట్మెంట్ బిలాంగ్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే దీన్ని ఎట్లా రాయాలి? కాన్స్టిట్యూషన్లో క్యాగ్కి సంబంధించిన ప్రొవిజన్స్ని చెప్పుకుంటూ ఈ ఆన్సర్ని రాయాలి. 200 వర్డ్స్ మాత్రమే రాయాలి. మీరు గమనించుంటే స్టార్టింగ్లో కొంచెం లెందీగా ఇచ్చిన కానీ తర్వాత నుండి ఆన్సర్స్ వర్డ్ కౌంట్ తగ్గించుకుంటూ వచ్చిన. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ ఇన్ ఇండియా అని ఎందుకు అంటారు అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. బేసిక్గా క్యాగ్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఆర్టికల్స్ 148 to 151 మధ్యలో ఉంటాయి. క్యాగ్ అన్నది యూనియన్ గవర్నమెంట్లో ఇండిపెండెంట్ బాడీ. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్లో ఏమవుతుందంటే మనకి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ క్యాగ్ ఉంటారు. క్యాగ్ is neither a part of executive nor legislature, so it is independent. It is called the Supreme Audit Institution, Supreme Audit Institution of India అని అంటారు. SAI, Institution of India అని అంటారు. క్యాగ్ని ఇట్లా పిలుస్తారంటే ఇండియాలో గవర్నమెంట్ ఆడిటింగ్ అంతా చేసే సంస్థ కాబట్టి సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇప్పుడు క్యాగ్కి సంబంధించి మనకి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం ఆన్సర్ స్టార్ట్ చేయాలి. ఎందుకు క్యాగ్ ఇంపార్టెంట్ అన్న దానికి వస్తే ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆన్సర్ చూద్దురు. కానీ క్యాగ్ బేసిక్గా ఆర్టికల్ 148 క్యాగ్కి సంబంధించి అపాయింట్మెంట్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఇవన్నిటి మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 149 ఏమంటుందంటే క్యాగ్ పని అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ దీనికి సంబంధించి క్యాగ్ ఉంటుంది. కానీ అకౌంట్స్కి, ఆడిట్కి సంబంధించి క్యాగ్ ఏం చేస్తుంది అన్నది పార్లమెంట్ ఒక చట్టం ద్వారా చెప్తుంది అని అంటుంది. పార్లమెంట్ బైలా విల్ స్పెసిఫై వాట్ క్యాగ్ విల్ డూ విత్ రెస్పెక్ట్ టు ఆడిట్ అండ్ అకౌంట్. సో కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే క్యాగ్ అన్న సంస్థ అకౌంటింగ్కి, ఆడిటింగ్కి సంబంధించిన పనులు చేయడానికి మేము ఇస్తున్నాం. కానీ అకౌంటింగ్, ఆడిటింగ్కి సంబంధించి ఏం పనులు చేస్తుంది అన్నది పార్లమెంట్ లా ద్వారా సూచిస్తుంది అని చెప్తుంది. పార్లమెంట్ క్యాగ్ డ్యూటీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ యాక్ట్ 1971 ప్రకారం ఏ బాడీస్ అకౌంట్స్ ఆడిట్ చేస్తుంది, ఎవరెవరివి ఏమేం పవర్స్ ఉంటాయి క్యాగ్కి అన్న చాలా క్లియర్గా డిఫైన్ చేస్తుంది. సో మనము 149 రావాలి, ఈ 1971 యాక్ట్కి కూడా రెఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ క్యాగ్ ఇచ్చే రిపోర్ట్స్ 151 ప్రకారం క్యాగ్ ఇచ్చే రిపోర్ట్స్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అయితే ప్రెసిడెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అయితే గవర్నర్కి వెళ్తాయి. క్యాగ్ రిపోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్యాగ్ రిపోర్ట్స్ మీద పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. క్యాగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ అన్నది లెజిస్లేచర్కి అకౌంటబుల్ ఉండాలి. అందుకనే లెజిస్లేచర్కి ప్రశ్నించే అధికారం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఏ పని చేసినా లెజిస్లేచర్ పర్మిషన్తో చేయాలి. ఎగ్జిక్యూటివ్ ఒక పైసా ఖర్చు పెట్టాలన్నా కూడా పార్లమెంట్ పర్మిషన్ ద్వారానే ఖర్చు పెట్టాలి. అందుకనే మనము మనీ బిల్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. పార్లమెంట్ సమ్మతి లేకుండా ఎగ్జిక్యూటివ్ ₹1 తీయడానికి ఉండదు, ₹1 పెట్టడానికి ఉండదు. అంటే ₹1 ఎవరి దగ్గర నుండి కలెక్ట్ చేయడానికి ఉండదు, ₹1 ఖర్చు పెట్టడానికి ఉండదు. సో ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే ఖర్చు పెడుతుందో ఆ ఖర్చు లెజిస్లేచర్ పర్మిషన్తో చేసిందా లేదా అని చూడడం క్యాగ్ ముఖ్య బాధ్యత. ఒకవేళ లెజిస్లేచర్ పర్మిషన్ లేకుండా చేస్తే అది తప్పు, అది పార్లమెంటరీ డెమోక్రసీకే విరుద్ధం. సో మనము క్యాగ్ ఇంపార్టెన్స్ని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి లింక్ చేసి రాయాలి. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఏ పని చేసినా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఏ రకమైన ఖర్చు పెట్టినా ఖచ్చితంగా పార్లమెంట్ దగ్గర సమ్మతి తీసుకొనే ఖర్చు పెట్టాలి. పార్లమెంట్ సమ్మతి లేకుండా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఎగ్జిక్యూటివ్ చేసిన ఖర్చు పార్లమెంట్ చెప్పినట్టు ఉందా లేదా చూసే బాధ్యత లెజిస్లేచర్ క్యాగ్కు ఉంటుంది. అంటే ఈ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ని క్యాగ్ ద్వారా
లెజిస్లేచర్ చూసుకుంటుంది. ఎందుకంటే ఆడిటింగ్ అకౌంటింగ్ అన్నది ఒక స్పెషలైజ్డ్ పని, అదొక ఎక్స్పర్టీస్తో కూడుకున్న పని. ఎవరు పడితే వాళ్ళు ఆడిటింగ్ చేయలేరు. దానికి ఒక రకమైన ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఒక విధి విధానం ఉంటుంది. దానికి ఒక ఎక్స్పర్ట్ బాడీ కావాల్సి వస్తుంది. ఆ ఎక్స్పర్ట్ బాడీయే క్యాగ్. లెజిస్లేచర్ చేయాల్సిన ఫైనాన్షియల్ అకౌంటబిలిటీని క్యాగ్ చాలా సునాయాసంగా చేస్తుంది. అంటే క్యాగ్ ఒక టూల్ అనమాట. త్రూ క్యాగ్ లెజిస్లేచర్ ఎన్ష్యూర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ. అందుకనే క్యాగ్ని గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ పైసలు ఉన్నాయి, మనం ఏం మాట్లాడితే మామూలుగా ఏమంటాం, గవర్నమెంట్ పైసలు, ఆ గవర్నమెంట్ ఆఫీసు, గవర్నమెంట్ కరెంటు, గవర్నమెంట్ వాటర్, గవర్నమెంట్ది ఏది ఉండదు, అన్నీ మనవే, మన పైసలే, మనం ట్యాక్స్ పే చేసిన మనీయే గవర్నమెంట్కి వెళ్తుంది. సో గవర్నమెంట్ అది పబ్లిక్ పర్స్, అందుకనే అది పబ్లిక్ పర్స్ అవుతుంది. ప్రజల దగ్గర నుండి తీసుకున్న ధనం కాబట్టి పబ్లిక్ పర్స్ అవుతుంది. ఆ పబ్లిక్ పర్స్ ప్రజల దగ్గర నుండి తీసుకున్న ధనంని ప్రజల రిప్రజెంటేటివ్స్ సమ్మతితోనే ఖర్చు చేయాలి. ఖర్చు చేయనప్పుడు అది తప్పు అవుతుంది. ఆ ఖర్చు చేశారా లేదా చెక్ చేయడానికి వచ్చిన వ్యవస్థనే మనం క్యాగ్ అని అంటాం. ఇది సింపుల్గా చెప్పాలంటే. సో దీనికి నేను ఇచ్చిన ఆన్సర్ ఇది. ఎట్ ద కోర్ ఆఫ్ parliamentary form of governance is the responsibility of executive to the legislature and the financial control of the executive by the legislature. దీన్ని చేయడానికే మనకి క్యాగ్ అనే ఆఫీస్ ఉంటుంది. క్యాగ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ అథారిటీ అండర్ ద యూనియన్ గవర్నమెంట్. ఇవి కంపల్సరీ రావాలి. క్యాగ్ 149 ఆర్టికల్, ఆ లా పేరు రెండు రాసిన చూడండి. సిగ్నిఫికెంట్ పవర్స్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు ఆడిట్ ఆల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ దోస్ బాడీస్ అండ్ అథారిటీస్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ బై ది గవర్నమెంట్. సో అన్నీ ఎవరెవరైతే క్యాగ్ ఆడిట్ చేస్తుందో అవన్నీ పారాలో కవర్ అయింది. తర్వాత ఇది క్యాగ్స్ రిపోర్ట్కి సంబంధించింది. క్యాగ్ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని ద్వారా గవర్నమెంట్ పనితీరుని లెజిస్లేచర్ విశ్లేషిస్తుంది. దాని తర్వాత మోర్ ఓవర్ క్యాగ్స్ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఇంత ముఖ్యమైన సంస్థకి ఇండిపెండెన్స్ ఉండాలి, స్వయం ప్రతిపత్తి ఉండాలి. దానికోసమే క్యాగ్ కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి, క్యాగ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ 148లో ఇంకా ఈ 1971 యాక్ట్లో ఉంటాయి. తర్వాత ఎవరు కోట్ చేశారో నాకు తెలుసు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్, గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్. ఎందుకంటే కరప్షన్ లేకుండా, కరప్షన్ ఎక్కడైనా జరుగుతుందని ఐడెంటిఫై చేయడంలో, మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో క్యాగ్ రోల్ క్రూషియల్ అని చెప్పి కంక్లూడ్ చేశారు. ఇట్లా రాయాలి. ఇంతకంటే ఎక్కువ మీరు రాస్తే మీకు ఎగ్జామ్లో పేపర్ కంప్లీట్ అవ్వదు. సో దీంతో మనం పాలిటీ పార్ట్ కంప్లీట్ చేసినాము. ఎవరెవరైతే రాస్తారో వాళ్ళ ఆన్సర్స్ అన్నీ కూడా ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ నైట్ లోపు అప్లోడ్ అయిపోతాయి. హిస్టరీ స్టార్ట్ అవుతుంది. హిస్టరీ ఓరియంటేషన్ మీకు రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ అవుతుంది. క్వశ్చన్ కూడా సేమ్ 8 o'clock ఇవ్వాలి. 8 o'clock వరకు నేను ఇచ్చేస్తాను. ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ.